తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలకి బిగ్ షాక్ ఇవ్వబోతుందా? 6 గ్యారెంటీలు రావాలంటే షరతులు వర్తిస్తాయి అంటూ సంకేతాలు పంపుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పుడు గెలిచాక తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయంటూ కూడా తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఏంటి సార్, తెలంగాణకి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకటి ఏంటంటే, మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక ఒకసారి మనం చూస్తే, ఇది సినిమాటిక్గానా లేదా అవగాహన లోపమా లేదా అవగాహనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలా అనేది ఒక సందేహం కలుగుతుంది. దానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు ఫస్ట్ రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. అదే రోజు అక్కడ కంచెలను తొలగించారు. కంచెలను తొలగించి జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చేస్తామని చెప్పి, ప్రగతి భవన్ని మొత్తం మార్చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, అక్కడ కంచెలు కూల్చినప్పుడు మాకు స్వేచ్ఛా వాయువులు వచ్చినాయి అని చెప్పి ఒక ఫీలింగ్ తోటి కొంచెం అది పాజిటివ్ పాయింట్గానే కనిపించింది. అప్పటి వరకు ముళ్ళ కంచెలు వేసేసుకొని రాచరికంలాగా ఏదో గడీల పాలనలాగా ఉంది. కేసీఆర్ ఎవరిని అక్కడ లోపల రానిచ్చేవాడు కాదు, మంత్రులు సైతం కూడా లోపల రానిచ్చేవాడు కాదు. ఇది ప్రజలు అందరూ రావచ్చు అని చెప్పి చెప్పడంతో పొలోమని చాలామంది ప్రజలు మరుసటి రోజు కల్లా వచ్చి సెల్ఫీలు తీసుకుని అంతా మొత్తం తిరిగి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ ఉండేటువంటి బిల్డింగులు అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి దాన్నేమో ఒకళ్ళకి కేటాయించారు. తర్వాత కేసీఆర్ ఉన్న భవనాన్నేమో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి కేటాయిస్తూ ఒకటేమో లైబ్రరీకి ఏదో పెట్టినట్టున్నారు. ఆ భవనాలను అటు పెట్టారు, ఇంకోటేమో ప్రజలు వచ్చి సందర్శించడానికి అటు పెట్టారు. సో తొలి రోజు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో, మొత్తం ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా సరే మీరు వచ్చేసేయండి, జ్యోతిరావు పూలే ప్రజాభవన్కి వచ్చేసి మీరు ఏ సమస్యనైనా కానీ మీరు అర్జీల రూపాయలు ఇచ్చేసేయండి అని చెప్పగానే అనేక మంది వచ్చేసారు అక్కడికి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇచ్చింది. సహజంగా ఏం చేయాలి, ఒకవేళ 6 గ్యారెంటీలు ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళు ఇక్కడ రాకుండానే ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ హైదరాబాద్ రమ్మంటే అది కరెక్ట్ అయినటువంటి పరిపాలన కాదేమో అని ఒక చర్చ వచ్చింది. సో దీంతో ఫస్ట్లోనేమో రేవంత్ రెడ్డి నేనే తీసుకుంటాను అప్లికేషన్స్ అన్నాడు. ఆ తర్వాత ఒకరోజు వచ్చాడు, తీసుకున్నాడు. తర్వాత మంత్రులకు అప్పచెప్పారు, రోజుకు ఒక మంత్రి రాండి అని చెప్పి. ఇప్పుడు మంత్రులు కూడా రావట్లా. సో ఆ అప్లికేషన్స్ ఇవ్వడానికి అక్కడ మారుమూల గ్రామం నుంచి అనేక మంది ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ అవన్నీ చాలామంది ఇబ్బంది పడ్డారు. సో దాంతో ఏం చేశారు, ఇమీడియట్గా మొత్తం అప్లికేషన్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ మేము జిల్లా కేంద్రాల్లో అప్లికేషన్లు పెట్టేసుకోండి అని చెప్పి అప్లికేషన్లు కాల్ఫర్ చేశారు. కాల్ఫర్ చేసి 6వ తారీఖు డెడ్లైన్ పెట్టారు. జనవరి 6వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోండి, దానికి మేము పరిష్కారం చూపిస్తామని చెప్పేసి చెప్పారు. సో దాంతో అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఫాలోమని చెప్పేసి వాళ్ళు పబ్లిక్ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. సో వచ్చినటువంటి అప్లికేషన్లు మనం చూస్తే ప్రజాపాలన దరఖాస్తులు వాటిని ఏ జిల్లాలో ఉన్నాయంటే జిల్లాల వారీగా హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 13,70,000 వచ్చినాయి. 13,70,000 హైదరాబాద్లోనే వచ్చినాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాకు వచ్చేటప్పటికి 10,20,000 వచ్చినాయి అప్లికేషన్స్. ఇక మేడ్చల్ వచ్చేటప్పటికి 9,20,000 వచ్చినాయి. నల్గొండ వచ్చేటప్పటికి 5,03,000 వచ్చినాయి. నిజామాబాద్ వచ్చేటప్పటికి 5,90,000 వచ్చినాయి, సుమారు 6 లక్షలు. అంటే ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను నేను. తర్వాత ఖమ్మం వచ్చేసేసి 5,50,000 వచ్చినాయి. సంగారెడ్డి వచ్చేటప్పటికి 4,40,000 వచ్చినాయి. సూర్యాపేట ఈ కొత్త జిల్లాలు మళ్ళీ సూర్యాపేట వచ్చేసి 4,20,000 వచ్చినాయి. జగిత్యాల వచ్చేసి 3,90,000 వచ్చినాయి. సిద్దిపేట 3,80,000 వచ్చినాయి. కొత్తగూడెం వచ్చేసి 3,70,000 వచ్చినాయి. కరీంనగర్ వచ్చేసి 3,50,000 వచ్చినాయి. వరంగల్ వచ్చేసి 3,30,000 వచ్చినాయి దరఖాస్తులు. అంటే ఈ లెక్కన మొత్తం 4.5 కోట్ల సుమారుగా ఉన్నారు తెలంగాణలో. ఈ లెక్కను చూసుకుంటే దాదాపు 2 కోట్లు దాటిపోయే అవకాశం ఉంది. అంటే ఎంతమంది పేదలు ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ 6 గ్యారెంటీలు ఇచ్చే దిశగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోందా? ఖచ్చితంగా అందరికీ ఇవ్వగలదా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని నామ్స్ పెట్టడం జరిగింది.
వైట్ రేషన్ కార్డు కావాలి. ఇప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు కావాలంటే కనుక ఇప్పుడు వీళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు ఇప్పుడు దాదాపు 2 కోట్ల దాకా వచ్చినట్టుంది. 2 crores అరౌండ్ 2 crores దాకా వచ్చినట్టుంది. ఈ 2 crores మరి ఇవ్వాలి కదా వైట్ రేషన్ కార్డు. వైట్ రేషన్ కార్డు ఇవ్వకపోతే ఎలిజిబిలిటీ ఉండదు, 6 గ్యారెంటీలకు ఎలిజిబిలిటీ ఉండదు. ఇంక్లూడింగ్ బస్సు కూడా మరి వైట్ రేషన్ కార్డు పెడతారా లేదని తెలియదు. ఇప్పటికైతే వాటిని ఆన్లైన్ చేస్తాము, ఆన్లైన్ చేసి స్క్రూటినీ చేస్తామని చెప్తున్నారు. దీంతో పాటు సార్ అసలు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటే ఆర్థిక నమూనా ప్రకారంగా ఇస్తారు, ఆర్థిక స్థితిగతిని బట్టి ఇస్తారు. దీంట్లో అప్లై చేసుకునే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎగువ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ 6 గ్యారెంటీలు ఈ బియ్యం కార్డు ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు దాని నామ్స్ ప్రిపేర్ చేయాలి. నామ్స్ ప్రిపేర్ చేసి దాన్ని బట్టి స్క్రూటినీ చేయాలి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ ఇచ్చారు. ఏడాదికి 8 లక్షల ఆదాయం లోపల ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పి ఆయన ఇచ్చాడు. సో ఇప్పుడు వైట్ రేషన్ కార్డు కావాలంటేనేమో దానికి 1,00,000 ఏదో ఉన్నట్టుంది. లోపల ఉండేటువంటి వాళ్ళే నిరుపేదలుగా గుర్తిస్తాము, 1,20,000 కంటే తక్కువ ఆదాయం ఉండేటువంటి వాళ్ళకి మేము ఇస్తామని చెప్పేసి వైట్ రేషన్ కార్డు. ఇప్పుడు ఆ లెక్కన 1,20,000 ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉంటారు? వేల మంది ఉంటారు తప్పితే లక్షల మంది ఉండరు. ఎందుకంటే తెలంగాణ సంపన్న రాష్ట్రం అని చెప్పి చెబుతున్నారు కదా. ప్లస్ 1 ఎకరా ఉన్నా కానీ 10 కోట్లు ఉన్నట్టే. సంపన్న రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ భూముల రేట్లు పెరిగినాయి, అందరూ ఆర్థిక సంపన్నులుగా మారిపోయారు. ప్లస్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే హైయెస్ట్ అప్లికేషన్స్ వచ్చినాయి విచిత్రంగా. హైదరాబాద్ రంగారెడ్డిలో ఎక్కువ కాస్ట్ ఉంది. సో ఇప్పుడు అసలు దీనికి నామ్స్ ఏంటి? కొత్త రేషన్ కార్డు మళ్ళీ ఇస్తాం అంటున్నారు. కొత్త రేషన్ కార్డు జారీ చేయాలంటే ఏంటి, దానికి నామ్స్ ఏంటి అనేది ముందు ఫ్రేమ్ చేయాలి. ఆ ఫ్రేమ్ చేయకుండానే ఇప్పుడు దరఖాస్తులు కోరారు, దరఖాస్తులు అందరూ ఇచ్చారు. పొలవమని ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు సిలిండర్ వచ్చేసి 1,200 1,300 ఉంది సిలిండరు. 500 రూపాయలకి సిలిండర్ ఇస్తానన్నారు. 700 రూపాయలు తగ్గిద్ది, 700 రూపాయలు తగ్గిద్ది. ఇప్పుడు మధ్యతరగతికైనా కానీ అది ఊరటే. సో మధ్యతరగతికి ఇస్తారా ఇవ్వరా సిలిండర్ అనేది ఒకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా చెప్పింది అందరికీ 500 ఇస్తానన్నాడు. 500కి 500 సిలిండర్ ఇస్తానన్నాడు. అందరికి ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇప్పుడు షరతులు వర్తిస్తాయంట. మరి షరతులు పెట్టకపోతే ఇప్పుడు ఈ మొత్తానికి ఇస్తే కనుక రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. సో కాబట్టి ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వచ్చినటువంటి వాటికి కొన్ని షరతులు పెట్టి మొత్తం స్క్రూటినీ చేసేసి వీటికి కొన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల మీద దీని ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా విపక్షాలు దీని ఒక ప్రచారాంశంగా తీసుకొని రేవంత్ రెడ్డి నా అబద్ధాలు చెప్పాడు, చూసారా మీకు 500 సిలిండర్ ఇస్తున్నాడా అని చెప్పి అంటారు. ఖచ్చితంగా ప్రచారం చేస్తారు కదా. ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా కొన్ని కండిషన్స్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఇలాంటి కండిషన్స్ కనుక ఈ 6 గ్యారెంటీలకు పెడితే లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం పడేటువంటి ప్రమాదం పొంచి ఉంది. దీన్ని ఈ డిస్టర్బెన్స్ని క్యాచ్ చేసుకునేదానికి బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. నెల కూడా అలా పట్టుమని కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అనేటువంటి యాంగిల్లో ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ స్క్రూటినీలు ఈ అప్లికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఆన్లైన్లో ఏం చేస్తారనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవటానికి ఇది డెడ్లైన్ పెట్టారు జనవరి 6వ తారీఖున. ఫర్దర్గా పెట్టుకోవడానికి అవకాశం ఎప్పుడు ఇస్తారు? ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఇస్తామని చెప్తున్నారు. మరి ఇస్తారా ఇవ్వరా? అసలు దాని క్రైటీరియా ఏంటి, మార్గదర్శకాలు ఏంటి, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూస్తే కానీ మనం చెప్పలేము. అసలు ఈ కండిషన్స్ పెట్టడమే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి పరిపాలన మీద. ప్రజా పరిపాలన అని ఎన్ని కండిషన్స్ ఆ రోజు ఇచ్చిన హామీలు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆయన చెప్పలేదు. అందరికీ అన్నాడు 500 రూపాయలు సిలిండర్ అని చెప్పి. మరి ఎన్ని పెడితే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడే అవకాశం ఉంది కదా. సో చూడాలి ఏ విధంగా చేస్తారు అనేది. ఓకే, ఏంటి సార్ నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది తెలంగాణ ప్రజలకి భిక్షాకి ఇచ్చే అవకాశం కనపడుతుందా? మరి ఇది అప్లికేషన్స్ కనుక కాల్ఫర్ చేశారు కదా, అప్లికేషన్స్ పెట్టుకున్నారు, వీటిలో అందరికీ ఇవ్వరు కదా, ఇచ్చే అవకాశం ఉండదు కదా. సో వాళ్ళందరినీ స్క్రూటినీ చేసేస్తే దీంట్లో సగం మంది కూడా మిగలరు. ఏంది నిరుపేదలే ఎలిజిబుల్ కదా. నిరుపేదలు కాకుండా ఇప్పుడు అందరూ ఎలిజిబుల్ అంటే కుదరదు. ఐటీ రిటర్న్స్ చేసేవాటి ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఆధార్ లింక్ ఉంది. ఆధార్ లింక్ పెడితే ఇప్పుడు అప్లికేషన్ కూడా ఫోన్ నెంబర్ ఆధార్ లింక్ ఉంటుంది. లింక్ పెట్టి చూసినప్పుడు నీకు ఐటీ రిటర్న్స్ చేసే ఎలిజిబిలిటీ నీకు ఉన్నప్పుడు నీకు ఫ్రీ బీస్ ఎందుకు? ఉచితాలు అవసరం లేదు కదా, ఉచితాలు ఇవ్వరు. సో కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఒక 2 కోట్లు వస్తే ఒక 50 లక్షలు మిగులుతాయి. వీటిల్లో మ్యాక్సిమం మిగిలితే 50 లక్షలు కూడా ఉండవు. అంత పేదరికంలో ఎవరున్నారు ఇప్పుడు తెలంగాణలో? అంత పేదరికంలో
ఎవరు లేరనేది గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కాదు కదా, అప్పుడు ప్రభుత్వం అబద్ధం చెప్పిందని చెప్తున్నారు. సో ఇంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారంటే అంతకుముందు బీఆర్ఎస్ చెప్పినటువంటి సంపన్న రాష్ట్రం అనేది అబద్ధం అనుకోవాలి. 2 కోట్ల మంది పెట్టుకున్నారంటే ఉండేది 4 కోట్ల మంది, 4.5 కోట్ల మంది. ఈ 4.5 కోట్లో 2 కోట్ల మంది అప్లికేషన్ పెట్టుకున్నారంటే 50% దారిద్ర్య రేఖ దిగువ ఉన్నట్టే కదా ఈ అప్లికేషన్స్ అన్ని ఓకే అయితే. అంటే అంతమంది ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెప్పింది నేను పచ్చి అబద్ధం అని చెప్పి అనుకోవాలి. సో కాబట్టి ఈ స్క్రూటినీ చేస్తే కనుక బిలో పావర్టీ లైన్కి మాత్రమే నేను ఇస్తాను అని చెప్తే కనుక అది 6 గ్యారెంటీలతోటి ఒక షాక్ ఇచ్చినట్టే అవుతుంది చాలామందికి.